భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ మహాకవి రచించిన కాదంబరి 40వ భాగం 21/3/24. చంద్రాపేజుడు తండ్రి దగ్గర నుంచి కబురు రాగానే బయలుదేరి మధ్యలో ఒక అడవిలో చండికాలయాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి కాపాలికుల్లాంటి క్షుద్ర పూజ చేసేటువంటి పూజారిని చూసి వాడి కాళ్ళు చేతులు అవయవాలన్నీ కూడా పడిపోయి చేసే దుష్టమైన పనులకు అన్నీ పడిపోతే వాడి మీద జాలి చూపించి ధన సహాయం చేసి ఓదార్చి ఉజ్జయిని చేరుకున్నాడు. నగర ప్రవేశం చేశాడు. అది నిన్న వరకు చెప్పుకున్నాం. తర్వాత ఏం జరిగింది? మహోభి ఉజ్జయినీం ఆజగామ, అది నిన్న మనం చెప్పు. ఆకస్మిన్నాగమన ప్రసృష్ట సంభ్రాంతానాం పౌరాణాం అర్ఘకమలలానీవ నమస్కారాంజలి సహస్రాణి ప్రతిచ్ఛన్న తర్కిత ఏవ వివేశ నగరిం. అహమహమిక యాచ ప్రధావితాదతి హర్షరస విహ్వలాత్పరిజనాన్ దేవద్వారి చంద్రాపీడో వర్తత ఇత్యుపలబ్ధిత పితాస్య నిర్భరానంద మందగమనోమ మందర ఇవ క్షీరోదజలముత్తరీయాంశుక మమల అంశుక మమల మాగళితమాకర్షన్ ప్రహర్ష నేత్ర జల బిందు వర్షీముక్తాఫలాసార ఇవ కల్ప పాదప ప్రత్యాసన్నవర్తిభి నివర్తిభిర్జరా పాండుర్మౌళి చంద్ర విలేపవై అనుపహత క్షౌమధారిభిః కేయూరభిః ఉష్ణీషీభిః కిరీటిభిః శేషశిఖరైర్బహు కైలాసా ఇవ బహు క్షీరోదామివ క్షితిం దర్శయద్భిః ప్రతిపన్నాసి వేత్రఛత్రకేతు చామరైర్ అనుగమ్యమానో రాజసహస్రైశ్చరణాభ్యాం ఏవ ప్రత్యుజ్జగామ. చంద్రాపీడో పితృపాష్ట దృష్ట్వాచ పితరం దూరాదేవాతీర్యవాజన చూడామణి మరీచి మాలినామౌళీనా మహీమద్భగచ్చత్ అద ప్రసారిత భుజేన ఏ పీత్యా యస్మిత్యపి అపిత్రాగాఢముప గూఢసుచిరం పరిష్వజ్య తత్కాల సన్నిహితానాంచ మాననీయానాం కృత నమస్కారః కరే గృహీత్వా విలాసవతీ భవనం అనీయతా రాజ్ఞాం తయాపి తథైవ సర్వాంతఃపుర పరివారయ ప్రత్యుద్గమాభినందితాగమనః కృతాగమన మంగళాచారో దిగ్విజ సంబద్ధాభిరేక అవధాభికః సంచిత్కాలం స్థిత్యా సుఖనాశం ద్రష్టుమాయయ తత్రాప్యమునైవ క్రమేణ శుచిరం సిత్వా నివేద్య వైశంపాయన స్కంధావారవర్తి స్నం కుశలినమాలోక్య మనోరమామాగత్య విలాసవతీ భవన ఏవ సర్వాప్స్యాన్ ఆదికాః పరవశ ఇవ క్రియానివర్తయదపరాహ్నే నిజమేవ కుమార భవన మయాసీత్ తత్ర ఖిజ్యమానమానసః కాదంబర్యానివ ఆనకేవలం ఆత్మానం స్వభవనం అవంతి పరం సకలమేవ మహీమండలం
శూన్యమవన్యత తతో గంధర్వరాజపుత్రీ వార్తా శ్రవణోత్సుకంచక మహోత్సవ మీవి ఈప్సితవర ప్రాప్తి కాలమివ అమృతోత్పత్తి సమయమివ పత్రలేఖాగమనం ప్రత్యపాలయత్. దీని అద్భుతమైన తెలుగు సేవ చేసినవ విద్వాన్ విశ్వంగా వారినే మనం అనుసరిస్తున్నాం. ఉజ్జయిని, అవంతి నగరం అన్న ఉజ్జయిని అయినా ఒకటే కదా. లోకి దిగగానే రాగానే నేను నేను అని పరమాశ్చర్యంతో ఆనందంతో పరిజనుడు పరిగెత్తుకొని వెళ్ళారు. దేవా, ద్వారం వద్ద చంద్రాపీడ కుమారుడు దిగాడు అని పరిజనుడు మహారాజుకు విన్నవించాడు. ఆ మాట విని తారాపీడ మహారాజు పట్టరాని సంతోషంతో మెల్లగా మందగమనంతో బయలుదేరి క్షీర సముద్ర జలాన్ని మందర పర్వతంల స్వచ్ఛమైన ఉత్తరీయాంశకం జారిపోతుండగా పైకి కోసుకుంటున్న కల్పవృక్ష ముక్తా ఫలాలను వర్షిస్తున్నట్లుగా ఆనంద బాష్పాలు ఆయన కళ్ళ నుండి రాలుతుంది. మహారాజు వెంట తల పండిపోయిన చందన విలేపాలతో తెల్లని పట్టుబట్టలతో ఉన్న రాజులు భుజకీర్తులు, శరస్త్రాణాలు, కిరీటాలు తలపై పూల చెండ్లు ధరించిన వారు వెంట నడిచారు. వారందరితో భూమి అనేక కైలాస పర్వతాలతో కూడినట్లుగా కనిపించి వాళ్ళందరూ ఖడ్గాలు, బెత్తాలు, ఛత్రాలు, ధ్వజాలు, చామరాలు పట్టుకొని వెంట రాగా మహారాజు నడకతోనే చంద్రాపీజుడికి ఎదురేగా. తండ్రి దూరంగా వస్తుండగానే చూసిన చంద్రాపీడు గుర్రం దిగి చూడామణి కిరణ శోభితమైన తల నేలకు తగినట్లుగా అభివాదం చేసి తండ్రి చేతులు చాపి రారా నాయన అంటూ గాఢంగా చాలాసేపు కౌగలించుకొని అప్పుడు అక్కడ ఉన్న పెద్దలకు కొడుకు నమస్కరించిన తర్వాత తానే చెయ్యి పట్టుకొని రాణి విలాసవతి భవనానికి కుమారుణ్ణి తీసుకువెళ్ళాడు. తల్లి విలాసవతి కూడా సర్వాంతఃపురంలో పరిజనులతో ఎదురుగా వచ్చి స్వాగతమిచ్చి మంగళాచారాలన్నింటినీ పూర్తి చేసింది. అంటే ప్రోటోకాల్ ఉంటుంది అది. అక్కడ చంద్రాపీజుడు దిగ్విజయ యాత్రకు సంబంధించిన కథలతో కాసేపు గడిపి శుకనాసుని చూడటానికి వెళ్ళారు. అక్కడ ఇలాగే చాలాసేపు సేనా శిబిరంలో వైశంపాయనుడు కులాసాగా ఉన్నాడని చెప్పి మనోరమాదేవిని చూసి తిరిగి వచ్చాడు. విలాసవతి భవనంలోనే స్నానాది క్రియలను మనసులో లేకుండానే, అంటే మనసంతా కాదంబరి మీద ఉంటూ ఆయన మిగతా కార్యక్రమాలన్నీ నిర్వర్తించాడు. మధ్యాహ్నం తన భవనానికి వెళ్ళాడు. అక్కడ కువకువలాడుతున్న మనసుతో తన భవనాన్నే కాదు, అవంతి నగరాన్నే కాదు, సకల భూమండలాన్ని కాదంబరి లేనందువల్ల శూన్యంగా భావించారు. అక్కడ గంధర్వరాకుమారి వార్త వినాలన్న ఔత్సుక్యంతో పత్రలేఖ రాక కోసం, మహోత్సవం కోసంలాగా, వరప్రసాదం కోసంలాగా, అమృతోదయ కాలం కోసంలాగా ఎదురు చెన్నులు చూస్తూనే ఉన్నాడు. ఆ ఉండగా ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళా బాణ కవి ఏం చెప్తాడు? తత కతిపయ దివసాపగమే మేఘనాథ పత్రలేఖామాదాయాగచ్చ ఉపానయచ్చైనాన్
కృత నమస్కారాంచ దూరే దేవస్మితేన ప్రకాశిత ప్రీతి చంద్రాపీల ప్రకృతివల్లభామసి కాదంబరి సకాశాత్ ప్రసాదలబ్ధా పరసౌభాగ్యామివ వల్లభతరతాముపాగతాముత్థాయాతి అతిశయదర్శితాదరమాదిజం మాదిజ పిత్పత్రలేఖాం మేఘనాదంచ ప్రణతం పృష్ఠే కర్రకిసలయేన సస్పర్శ సముపనిష్టాంచ తాం అబ్రవీత్ పత్రలేఖేన యతత్రా భవత్యా మహాశ్వేతాయా సమదలేఖాయా దేవ్యా కాదంబర్యాశ్చ కుశలీవ బాహ్యః సకల స్తమాదికాకేయూరకాది పరిజన ఇతి సా బ్రవీద్దేవ యథా జ్ఞాపయసి భద్రం తార్ధి అర్పయతి అతిశేఖరీకృతాంజలినా సకల సఖీజన సపరిజనా దేవీ కాదంబరీ ఏవముక్తవతీం తత్ర లేఖామాదాయ మందిరాభ్యాంతరం విసర్జితరాజలోకో వివేశ తత్ర సోత్తమ్యతామనసాధారయితు మపారయన్ కుతూహలమతి ప్రీత్యా దూరముచ్చారితజనః ప్రవిశ్య అగార ప్రరూఢాయా సకల మలిన్యాః సకల కమలిన్యాః పృథుభిరున్నైరైః పలాశైః ఉపరచితాపత్రపృచ్ఛ్యా స్వాధ్యాస్య మధ్యభాగం అన్యతరస్య మరకతపతాకాయమానస్య పత్రమండపస్య తలే చరణావ్ విందే సముత్సార్య సుఖప్రసుప్తహంసమిథున ముపవిశ్యా ప్రాక్షి పత్రలేఖే కథయ ఆగతే మయి కథమసిద్ధిదా కియం యస్తి వాదినాని కేంద్రుతో వా దేవీ ప్రసాదః కా వా గోష్ఠ్యప్స సమభవన్ కీదృశో వాక్సుధా సమజాయంత కో వాతిశయే వాస్మాన్ స్మరతి కన్యవా గరీయసి ప్రీతిరితి ఏవం పృష్టా చ వ్యజిజ్ఞ దేవదత్తావధానేన శ్రూయతాం యథా స్థితాస్మి యావంతి వాదనాని యాదృశో వా దేవి ప్రసాదః యథా వా గోష్ఠ సమభవన్ యాదృశ్య చక ధామ సమాజయంతయోః వా అతిశయేన తవ స్మరతి యస్య వా త్వయి గరీయసి ప్రీతి రస్తీతి. అది అని చెప్పి అలా కొంతకాలం గడిపాక సర్వసేనాని మేఘనాథుడు పత్రలేఖను తీసుకొని వచ్చి చంద్రాపీజుడికి అప్పగించి ఆమె నమస్కరించగానే దూరం నుండి చిరునవ్వుతో చంద్రాపీజుడు చూసి ఎదురు వెళ్ళాడు. ముందే ఆమె తనకెంతో ప్రీతిపాత్రుడు. మరి కాదంబరి వద్ద నుండి వచ్చింది ఇంకా విశేషం కనుక మరింత ప్రీతిపాత్రుడా. కాబట్టి ఆమె ఎడల ఎంతో ప్రేమాతిశయం కనబరిచి కౌగలించుకొని మేఘనాథుడు నమస్కరించంగా అతని చేతిలో చెయ్యి కరిపాడు. అందరూ కూర్చున్న తర్వాత ఇట్లా అడిగారు, పత్రలేఖ, మహాశ్వేత, మదలేఖ మొదలైన వారితో కాదంబరీదేవి క్షేమంగా ఉందా? అమాలిక, కేయూరకుడు మొదలైన ఆమె పరిజనం కులాసానా అని. పత్రలేఖ ఆ మాటలు విని
దేవా వారందరూ క్షేమమే. సఖీజనంతో పాటు పరిజనులతో పాటు కాదంబరి తలపై చేతులెత్తి నీకు నమస్కరిస్తోంది. అలా అనగానే పత్రలేఖను పిలుచుకొని రాజకులాన్ని వీడుకొని చంద్రాపీరుడు అభ్యంతర మందిర ప్రవేశం చేశాడు. కలగిపోయిన మనస్సు కుతూహలం పట్టలేకపోతాం. ఎంతో ఆదరంతో పరిజనులను దూరంగా పంపేసి ఆగారంలోకి లోపలికి ప్రవేశించి అక్కడ మెట్ట తామర పొద ఉంది. పెద్ద పెద్ద కాడలు గల దాని ఆకులు గొడుగులులాగా నీడ ఇస్తుంది. వాటి మధ్య భాగంలో పచ్చని బావుటాలు జెండాలలాగా ఉన్న అరటి ఆకుల ఇంటిలో హాయిగా పడుకొని ఉన్న హంసల జంట కాలితో పక్కకు నెట్టేసి కూర్చుండి అంటున్నారు, పత్రలేఖ అక్కడ ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళున్నావు? దేవి నిన్నలా అనుగ్రహించింది. ఏమేమి గోష్ఠులు అక్కడ జరిగాయి? ఏమేం మాటలు జరిగాయి? ఎవరు అందులో నన్ను ఎక్కువగా తలచుకుంటున్నారు? ఎవరికి నాపై ప్రేమ ఎక్కువ? ఇవన్నీ చెప్పు. ఆ మాటలకు పత్రలేఖ ఇలా అంటూ, దేవా అవధాను అంటే జాగ్రత్తగా వివరంగా అన్నీ చెబుతా. మీరు అట్లా కేయూరకుడితో పాటు వచ్చేయగా నేను తిరిగి వెళ్ళి ఆమె పూలపాన్పు దగ్గరే కూర్చున్నా. దేవి కాదంబరి కొత్త కొత్త అనుగ్రహాలను అనుభవిస్తూ హాయిగా ఉంది. వివరాలన్నీ ఎందుకు? నా కళ్ళలో కళ్ళు, నా శరీరంలో శరీరం, నా చేతిలో చెయ్యి, నా పేరే తన మాటలు, నా హృదయమే తన ప్రీతిగా కాదంబరి నాతోనే ఆ రోజల్లా గడిపేసి సాయంకాలం నన్నే గట్టిగా పొదివి పట్టుకొని హిమగృహాన్ని వదిలి అలా తిరుగుతూ పరిజనులను దూరంగా ఉండమని ప్రియ బాల ఉద్యానవనంలోకి ప్రవేశించి అక్కడ పచ్చల మెతికలతో కాళింది జలతరంగమయమైందిగా కనిపించే సుధాధవళమైన ప్రమదవన వేదిక మీద కూర్చో అక్కడ మణిస్తంభాన్ని ఆనుకొని ఒక్క క్షణం తనలో తాను ఆలోచించుకొని ఏదో చెప్పదలుచుకొని రెప్పలార్చకుండా కనుగుడ్లు కదలకుండా నా ముఖాన్ని చాలాసేపు చూసి మదనాగ్నిలో ప్రవేశించ నిశ్చయించుకొని స్వేద జల ప్రవాహంలో మునిగినట్లుగా అలా చూస్తూనే ఉండిపోయి కలగిన నీటి కాలువలా కంపించిపో ఆ వణుకుతో పడిపోతానేమో అని భయపడినట్టు విషాదాన్ని గట్టిగా పట్టుకో. ఆ చూపులను బట్టి ఆమె ముఖాన్ని చూస్తూ ఆజ్ఞాపించమని కోర. తన అవయవాలే వణుకుతూ తన్ను వారిస్తున్నట్టు రహస్యం ఎక్కడ వినిపోతుందో అని మణికుట్టిమంపై పడిన తన ప్రతిమని తుడిచివేస్తున్నట్లుగా కాలి బొటన వ్రేలుతో నేల రాస్తూ అలా రాయడంలో మెరిసిన అందాలతో కలహంసలను సాగనంపు అలసిన మొగానికి గాలి విసరుతున్న అంశుకంతో చెవి కమ్మలపై రాలిన తుమ్మెదలను కూడా తరిమేస్తూ నెమలిని వెళ్ళి పొమ్మన్నట్టు సగం కొరికిన తాంబూల వీటికను అందిస్తూ వనదేవతలు వినిపోతారేమో అన్నది.
అటు ఇటు అటు మాటి మాటికి చూస్తూ సిగ్గుతో గొంతు డగ్గుత్తిక పడగా చెప్పదలుచుకొని ఒక్క మాట ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయింది. తత ఖల్వాగతే దేవి కేయూరేణ సహస్ర ప్రతినివృత్యా హంతదైవ కుసుమశయనీయ సమీపే సముపావిశం అవతిష్టంచ ముఖసుఖం నవనవానుభవంతి దేవీ ప్రసాదం కిం బహునా ప్రాయేణ చక్షుషి చక్షుర్వపుషి వపుః కరేవ పల్లవో నామాక్షరేషు వాణీ ప్రీతౌ హృదయం దేవ్యా సకల దేవతం దేవసమభవత్ అపరాహ్నే చ మావేవ ఫలం నిష్కరణ్య హిమ గృహకాంక్ష సర్వ సరంతి యదృచ్ఛయా అభిసిద్ధ పరిజనానాం వల్లభగాలోజ్జానం జగ తత్ర సుధాధవళం కాళిందీ జలతరంగమయ్యేవ కరకత కమల సోపానమాలయా ప్రమదవనమేదికా మధ్యారోహ తస్యాంచమణిస్తంభా అవస్తస్భి సిద్ధితా స్థిత్వా చ ముహూర్తమివ హృదయేన సహ దీర్ఘకాలమవధార్య కిమపి వ్యాహత్తు గడిచ్చంతి నిశ్చల తారకేణ. నిష్పంద పక్ష్మనా చక్షుషా ముఖం మే సుచిరం విలోకయంచేన చకృత సత్కల్పాత్ మదనాగ్నిం ప్రవేశుమిచ్చంతి సస్నాన విస్వేదాంభ స్రోతసేవ తరళీకృతా సమ కంపితాంగి చ పతనభియేవ గృహతా విషాదేన. మళ్ళా ఒక్కసారి ఇందాక చెప్పుకున్నా మళ్ళీ. ఆ చూపులను బట్టి నేను ఆమె ఇంగితాన్ని గ్రహించుకొని రెప్పార్చకుండా ఆమె ముఖాన్నే చూస్తూ ఆజ్ఞాపించమని కోరా. తన అవయవాలే వణుకుతూ తన్ను వారిస్తున్నట్లుగా రహస్యం ఎక్కడ వినిపోతుందోనని మణికొట్టి ముంపై పడిన తన ప్రతిమని తుడిచి వేస్తున్నట్లుగా కాలి బొటన వ్రేలితో నేలరాస్తూ అలా రాయడంతో మెరిసిన అందంతో కలకంసలను సాగనంపుతూ అలసిన మొగానికి గాలి విసురుతున్న అంకుశంతో చెవి కమ్మలపై వ్రాలిన తుమ్మెదలను కూడా తరిమేస్తూ నెమదిని వెళ్లి పొమ్మన్నట్టు సగం కొరిగిన తాంబూల వీటికను అందిస్తూ వనదేవతలు వినిపోతారేమో అన్నట్టు అటు ఇటు మాటి మాటికి చూస్తూ సిగ్గుతో గొంతు డగ్గుత్తిక పడగా చెప్పదలుచుకుని ఏ ఒక్క మాట ఎంత ప్రయత్నం చేసినా చెప్పలేకపోయింది. అధమయా విదితాభిప్రాయతా తన్ముఖ వినివేశ నిష్కంపనయన దత్తావధానయాజ్ఞాపయేతి విజ్ఞాపితే నిజవయైరత్ వేపధువిమద్భిర్నివార్యమాణేన రహస్య శ్రవణ లజ్జయాత్మపతిమానువిలిఖిత మణికుట్టిమేన అంగుష్టేన అపక్రమాయ వామృశంతి భవన కలకంసాన్ కుట్టిమోల్లేఖ ముఖరనూపురేణ చరకార విందే విసరయంతి వర్ణోత్మలం మధుకరానపి స్విజ్యద్వద్వ నవ్యజనప చిట్టేనాం సుఖ పల్లవే
వత్సారయంతి తాంబూలనీతికాన్ కపలమత్కోదన దంతఖండిత శిఖండి వేదవతి వా దదతీవాన దవతాశ్రవణ పంక్తి శ్రవణ శంకితేన ముహుర్ముహుర్రిత తత్తలో విచలో సప్త విలోకయంతి విలేకవంతి వక్తు వరి వక్తు కామాపి శక్నోతి స్మ కించిగా దపి లజ్జాకలిత గద్గదాదిగదిదం ప్రయత్నోతోపి దాజ్యానిస్తేషం జ్వలనాల్మ మదనాలీన లేనేవ దగ్ధా ప్రహతాం నయనోదకేనేప్యవోఢ ప్రస విద్భిరుః ఖైరివాక్రాంతాపసద్భిః కుసుమచాపశరైరివ శకలీకృతా నిష్పత భిర్నిస్తతికైరివ నిర్వాసితా హృదయభి నిశ్చింతాతైరివ ధృతా నిశ్వాస పాతిభిర్మధురరకులైరివ వనిపీతాన ప్రావర్తత వాణీ కేవల దుఃఖ సహస్రగణనాయ ముక్తాఖ్యమాలికాం ఇవ కామివ కల్పక యంతి గలద్భిరస్పృష్ట కపోరస్థలై శుచిభిధో ముఖీ అధోముఖీ నయన జలబిందు దురిత మదర్శయ తదా ససాదక్షణ కేవలజ్జలాద్ లజ్జాపి లజ్జాలీలాం వినయోపి వినయాతి ముగ్ధతాపి ముగ్ధతాం వైదిగ్యమపి వైదగ్ధ్యం భయమపి భైరుతాం విభ్రమోపి విభ్రమితాం విషాదోపి విషాదినాం విలాసోపవిలాసం తథా భూతా చ దేవీ కిమిదమతి విజ్ఞాపితా మయా ప్రాయుధ్యాలోహితాయమానోద మధురే లోచనే దుఃఖ ప్రకర్షేణాత్మన సమద్బంధ వాయైవ మృణాల కోమలయా బాహుబలతయ వేదికా కుసుమపాలికాగ్రథిత కుసుమమాలామవలంబ్య సమున్నతైకభురూలతా మృత్యుపాశమివావ లోకయంతి దీర్ఘముష్ణించ నిశ్వసితవతి తద్దుఃఖముత్ప్రేక్ష్యమాణాం ఊచకథనాయ పునరనుబధ్యమానామయా వ్రీడయాన ముఖలిత కేతకీదళాలిఖితత్వే వక్తవ్యమర్పయంతి వివిక్షాన్ పురితాధరాని త్వాప మధుకర వినివోపాంసు బంధి సంతి చీతి తల నిహిత నిశ్చల నయనా సుచిరం అతిష్ట. ఇందాక జరిగిందే మళ్ళా ఒకసారి, ఎందుకంటే చక్కని వాక్యాలు. కేవలం తన చింతలను లెక్కపెట్టుకోవటానికి కట్టుకున్న ముత్యాల జపమాలలాగా చిక్కిన చేరడేసి కన్నీటి బిందువులు సరులు కట్టగా జారిపోతుండగా కన్నీరు తలవంచుకొని ఏం మాట్లాడు. అప్పుడు ఆమె దాదాపున సిగ్గు నేర్చుకుంది. వినయ శిక్షపడి ముగ్ధతను అలవాటు చేసుకొని విదగ్ధత వైదగ్ధ్యం అభ్యసించి భయం ధీరుతను విలాసాలను విషాదాన్ని అవగాహనం చేసుకున్నాయి. ఆమె దగ్గర నేర్చుకున్నాయి. అలా ఆమె కిమ్మనకుండా నేను దేవి ఏమిటది అంటూ మనవి చేయగా ఎర్రబడిపోయిన కళ్ళ నీరు తుడుచుకుంది.
దుఃఖాతిశయంతో తన్ను తాను కట్టివేసుకున్నట్లు మృణాల కోమలమైన బాహులతలు ఆ వేదిక మీది పూల గిండిలోని పూలదండ ఆలంబనం చేసుకొని బొమ్మ ముడిపెట్టి మృత్యు మార్గాన్ని చూస్తున్నట్లుగా సూటిగా చూస్తూ వేడు నిట్టూర్పు విదురుస్తోంది. ఆమె దుఃఖ కారణం తెలుసుకోవాలని పదే పదే చెప్పమని నేను బలవంతం చేశాను. సిగ్గుతో గోళ్లతో మొగలి రేకులపై కచ్చులు పెడుతూ తాను చెప్పగొల్దుంది వ్రాసి ఇస్తుందా అనిపించగా చెప్పదలుచుకున్న మాటలతో పెదవి కంపించగా నిట్టూర్పు తుమ్మెదలను ఆదేశిస్తున్నట్లు నేలపై రెప్పపడని తూపులను నిలుపుకొని చాలాసేపు మౌనంగానే ఉండిపోయింది. నా ముఖాన్ని ఊరకే చూస్తూ గడియకు కళ్ళ నుండి కారుతున్న నీళ్లతో మదనాగ్ని ధూమధూసరితమైన మాటలను కడుగుతున్నట్లు కనబడుతూ విచిత్ర దరహాస కాంతి కిరణ తంతువులతో కన్నీటి బొట్లని మరచిపోయిన మాటలను కూరుస్తున్నట్లు తోస్తూ ఎట్టకేలు ఏదో చెప్పబోతున్నట్లు అనిపించింది. అలా చాలాసేపు ఊరికే ఉండి కాదంబరి నాతో ఇట్లా అన్నది. క్రమేణ చ భూయోన్ముఖేభినిధాయ దృష్టి పునః పునరప్యాపూర్యమాణలోచనచ్యుతై మన్మదనానరనధూమధూసరాం వాచ నివ ప్రక్షాళయంతే బాష్పజలబిందువ్యాజేన విచక్షణ స్మితస్ఫురితైర్దిశనాంశుభిः సాధ్య సవిస్మృతాన్ పూర్వానభిధేయ వర్ణాన్నివగ్రధ్నంతి కథమపి వ్యాహారాభిముఖాత్మానమకరోద బ్రవీక్షమాం పత్రలేఖై వల్లభతయా తస్మిన్ స్థానేన తాతు నాంబానమహాశ్వేతానాం మదలేఖానా జీవితం యత్ర దేవఘత్తమే భవతి దర్శనాత్ ప్రభృతి ప్రియాసిన జానీకానాపి కారణే న అపహస్తేత సకల సఖీ జనం త్వయి విశ్వసితి మే హృదయం కమ సరభుపాలభే కస్య వాం యస్య కథయామి పరిభవం కేన మాన్యేన సహసాధారిణీ కరోమి దుఃఖం దుఃఖభారమివ అసహ్యమజ్య నివేద్య భవత్యాస్తక్ష్యామిత జీవితం జీవితేనైవ శపామి తే స్వహృదయేనాపి విదితవచ్చవృత్తాంతే నామువానాజి హ్రే కిమి ముతాపరహృదయేన కథమివామాదృశే రజని కిరణావదాతం కౌలీనేవ కలంకయిష్యతి కులం కులక్రమాగతాంచ లజ్జాం పరిచక్షది కన్యకోచిత పుణ్యక ఉచితే వాచాలే చేత ప్రవర్తయిష్యతి సాహసం న సంకల్పితాపి తరానదత్తామాత్రాం ఆనుమోదితా గురుభిః సకించిత్ సందికసాం బందిశాం కియచిన్ ప్రేషయామి నాకారం దర్శయామి కాతరేవ అనాథేన నీచేవ బలావదలిప్తేవ గురుగర్హణీయతాం నీతా కుమారేణ చంద్రాపీడేన కథయమహతాం కిమయమాచారః కిం పరిచయస్యేదం ఫలం యదేవమభినవ బిసకిసలమయతంతుః సుకుమారం మే మనః పరిభూయతే పరిభవై భవ నీయో హి
కుమారికాజనో యాయూనాం ప్రాయేణ ప్రథమం మదనాలోలజ్జాం నిదహతి తతో హృదయమాదౌ వినయాదికం కుసుమేషు శరాః ఖందయంతి పశ్చాన్మర్మాణి తదా మంతయే భవతీం పునర్జన్మాంతరసమాగమాయ నహి మే త్వత్కోన్యా ప్రియతర్యా ప్రాణ త్యాగ ప్రాయశ్చిత్తాచరణేన ప్రక్షాళయామ్యాత్మనః కలంకమిత్యభిధాయ తూష్ణీన భూత్. చాలాసేపు మాట్లాడకుండా ఊరికే ఉండి అప్పుడు మొదలుపెట్టింది కాదంబరి. పత్రలేఖ, చూసినప్పటి నుండి నువ్వు నాకెంతో ఇష్టురాలివైపోయావు. అమ్మ, నాన్న, మహాశ్వేత, మదలేఖ ఇవే నా జీవితం. అన్నిటికంటే నాకు ప్రియురాలైపోయావు. ఎందుచేతనో కానీ మిగతా నా జరులెందరుండ నీపై నా మనసుకు మహావిశ్వాసం ఏర్పడు. నేను ఎవరిని ఏమనగలను? నా ఈ పరిభవం ఎవరితో చెప్పుకోను? ఈ దుఃఖాన్ని ఎవరితో పంచుకోగలను? ఈ పరింపరాని విషాద భారాన్ని నీకు వెల్లడించి ఈ జీవితం వదిలేద్దామనుకుంటాను. నీ మీద ఒట్టు పెట్టి చెబుతాను, ఈ విషయం నా హృదయానికి తెలిసిపోయిందే అని. భయపడుతున్న దానను మరొకరికి మనస్సును ఎలా తెలియజేస్తా? స్వచ్ఛమైన వంశాన్ని నాలాగే మలినపరిచేవాళ్ళు ఉంటారా? వంశాగతమైన సిగ్గును వదిలేసేవాళ్ళు ఉంటారా? ఇలా కన్యలకు ఉచితం కాని చాపల్యంలో పడిపోయేవాడు లోకంలో ఎవరైనా ఉన్నారా? మా నాన్న సంకల్పించలేదు, అమ్మ అప్పగించలేదు, పెద్దల అనుమతి లేదు. నేను చెప్పగలను, ఎవరిని పంపగలను, ఎవరికి ముఖం చూపగలను? ఎదిరిపోతున్న నన్ను దిక్కులేని దానిలాగా చంద్రాపీడుడు నన్ను గుణగర్హిత మార్గాన్ని పట్టించాడు. ఇదేం పెద్దల పోబడియా? అంటే వాడు చూపిన మార్గమా? లేక స్నేహానికి ఇది ఫలితమా? ఇట్లా లేతామరతూటి దారం వంటి సుకుమారమైన నా మనసును ఇలా బాధించటం అతనికి తగునా? కన్యకలను పరిభవించటం యువకులకు తగదు కదా. తరచు మదనాగ్ని తొలుత సిగ్గును కాల్చేసి తర్వాతనే హృదయాన్ని దగ్ధం చేస్తారు. మంచు మన్మథ బాణాలు వినయాదులను ఖండించి వేస్తారు. తర్వాతనే ఆయువు పట్టులను చీల్చేస్తారు. ఇక నిన్ను నా పునర్జన్మలో కలుసుకోగలరు. శరం, నీకంటే నాకు ఇష్టలెవరూ లేరు. నా పాపాలన్నిటికీ ప్రాణ పరిత్యాగ ప్రాయశ్చిత్తంతో కడిగేసుకుంటాను అని ఏం చెప్పకుండా ఆగిపోయింది కాదం. అహంతు యత్సత్యమవిదిత్వా అమవిదితత్వ వృత్తాంత తయా క్రీతేవా భీతేన విలక్ష్యేవా విసంజ్ఞేవా స విషాదం విజ్ఞాపితవతి. దేవి శ్రోతుమిచ్ఛామ్యాజ్ఞాపయం కిం కృతం దేవేన చంద్రాపీడేన కో వాపరాధ సమగః కేన వా ఖల్వ వినయేవ ఖేదికాత మే భైరవేయం వే దేవ్యాః సముచ కోమలం మదః శ్రుత్వా ప్రథమముత్కృష్టజీవితాయాం మయి పశ్చాత్ సంవృత్స్య క్షతి దేవీ జీవితమిది అభిహితా చ పునరవరదా వేద యామి తే అవహితా శృణు స్వప్నేషు ప్రతిదినమాగత్యాగత్య మే రహస్య సందేశేషు నిపుణోద్ధోర్తః
సజ్జం శుకపాసారికామాతి కరోత్ సుప్తాయాః శ్రవణదంతపత్రోదరేషు వ్యర్థమనోరథమోహిత మాన సంఖ్యేత స్థానాని లిఖితి స్వేద ప్రక్షాళిత క్షరాన వినిపి పతిత సాంగనా శృంగ పంక్తి కదితాత్మాన సార్మనోహరా సమ్మోహ మోన్మోహాశానువర్తినో మదనలేఖాన్ ప్రేషయతి నిజానురాగేనేవ బలాద్రంచ ఏ చరక్త కరసేన చరణు అవినయ నిశ్చేతనో నఖ ప్రతిబింబితమాత్మాన బహుమన్యతే ఉపవనే స్వేకాకిన్యాగ్రహణ భయ మలాయమానాయ పల్లవలగ్నాం సుఖదశా ప్రతిహత గమనా యాగృహీత్వేవ లతాసఖీభిరర్పితాదాయ మిథ్యా ప్రగల్భ హరాన్ముఖ పరిష్వచ మాచరన్ స్థరే మేలిఖన్ తత్రతాం కుటిరతామివానృజ ప్రకృతిముగ్ధం మన శిక్షయతి హృదయోత్కలికాతరంగనావానాం కైరివసీతరైః బహుర్ముఖ మరుద్భిః సఖ్యశ్రశ జలసీకర తారకితౌ అలిరచాటుకారః కసౌలౌ వీజయాతి సువేద సలిల శిథిలగ్రహణ గలితోత్పల శూన్యే నాపికరేణయ వాంకురాని వనఖేర కరాను దుర్విదగ్ధగా కర్ణపూరీకరోతి వల్లభతర బాలబకుళసే కలాల కవలీకృతాన్ సురాగండూషాన్ సంచగ్రహ సకృత్ దుష్టో మాం పాయయది భవనాశోకతరుతాడనోద్యవాతాన్ పాదప్రహారాన్ దుర్బుద్ధివిలంబిత శరసా తదీచ్చతి మన్మథమూఢమానసశ్చ కదయ హేమసమత్రలేకేన ప్రకారేణ నిశ్చేతనోష విద్యతే ప్రత్యాఖ్యానం అపీర్షాం సంభావయత్ ఆక్రోశమపి పరిహాసమాకలయత్ అసంభాషణం అపి రూణం మత్స్యవేదో పంక్తి సత్యేర్తనం అవస్మిస్మరణోపాయం అవగచ్చతి అవజ్ఞాను నిర్యంత్రణ ప్రణయ ముత్రేక్షతే లోకాపవాదమపి యశో గణయతి అని చెప్పింది ఆ అమ్మాయి. ఏం చెప్తా ఇప్పుడు అప్పుడు ఆమె అంటోంది, శ్రద్ధగా చెప్తా శ్రద్ధగా విను. ప్రతిరోజు కలలో వచ్చి ఆ నిపుణ ధూర్తుడు పంజర సుఖసారికలనే రహస్య సందేశాలిమ్మని నా దగ్గర దూతికలను పంపుతుంది. నేను నిద్రిస్తుండగా నా దంతపు కమ్మలలో తన కోరిక తీరని వ్యతతో సంకేత స్థానాలను లిఖించిపోతున్నా. కలలోనే స్వేదజలం అక్షరాలను కడిగేసిన వాటిపై పడిన కాటుక కలిసిన కన్నీటి చుక్కలి తన అవస్థను తెలుపుతుండగా మనోహరాలు సంగమ ఆశయాలు అయిన ప్రేమ లేఖలను నాకు పంపుతున్నారు. లత్తుక పోతలలో వలె తన అనురాగంతోనే పాదాలకు పరాణి పూస్తున్నారు. ఇదంతా కలలు. గోళ్లపై నీడగా పారాడుతూ తన గొప్పతనాన్ని చాటుతుంది.
ఉద్యానంలో ఒంటరిగా ఉండి పట్టుకుంటాడేమో అని భయపడి పారిపోదు చిగుళ్లకు పయ్యద కొంగు తగులుకొని పోలేక ఉన్న నన్ను తీర చెలుల పట్టి ఇవ్వగా మొగం తిప్పుకున్నా ఎదకు అదుముకున్నా నా ఎదపై మకరికా పత్రాలను దిద్దుతూ సహజముగ్ధమైన నా మనసు ఏవేవో నేర్పుతున్నా తన మనసులోని ఉత్కంఠ రేపిన అలల వంటి నోటి ఊపిరులతో నా చెక్కిళ్లపై పొటమరిల్లిన చిరు చెమటను ఊదుతున్నా చెయ్యి చెమచి కలువ పువ్వు జారిపోగా గోధుమ పోతల వంటి గోళ్ల కాంతులని ఆ వగకాడు నా చెవిలో తొరుముతుంది లే పొగడకు దోహదం చేసే వేళలు స్వరను పుక్కిలించి ఆ ధూర్తుడు నాతో త్రావిస్తున్నాడు మా ఇంటి అశోకాన్ని దోహద క్రియతై కాలితో తంతుండగా దుర్బుద్ధి తలను అడ్డు పెడుతున్నాడు అలా కామాంధుడై ఆయన ఏమి చేయకుండా వదిలాడని చెప్పను అన్నీ చేస్తున్నాడు కాలలో బదులు చెప్తే ఈసు అనుకుంటాడు నోరెత్తితే వేళాకోళమనుకుంటాడు మాట్లాడకపోతే కోపమంటాడు తప్పని చెప్పినా అదేదో నన్ను తరచుకోవడమే అంటాడు నిరాకరించిన ఆపరాని వలపు చేతగా భావిస్తాడు అనేక మంది నోట పడిన అదేదో కీర్తి అనుకుంటారు ఏమని చెప్పను పత్రలేఖ మీ రాజకుమారి ఆగడం అంది కాదం తామేవన్వాదినై మాకర్ణ్య ప్రహర్షపర నిర్భరా మనస్య కరవమహో చంద్రాపీడముద్దిశ్య సుదూర మాకృష్టా కల్వియం మకరకేతునారిదాదిచ సత్యమేనకాపంపరి వ్యాజే సాక్షాన్మనోభవ చిత్తవృత్తి ప్రసన్నాదేవశ్చ చంద్రాపీడశ్చ తతః సహజైః సాదరం సంవర్ధితైః యత్యుపకృతమస్య గుణైః యశసాధవళికాః కకుభః యౌవనేన అలిరసపాగరత సంగతారతరంగైః పాతికారత్న వృష్టిః యాదవిదావేల్లితకిదం నామ శశిన సౌభాగ్యేన ప్రకాశితా నిజశ్రీః లావణ్యేన ఐందినీ కిరవివ అమృష్టమృతకలాభి తథా చవిర్లాబ్ధః కాలో మలయానిలేన సమాసాదితోన సరశ్చంద్రోదయేన ప్రాప్త మనురూపఫలం మధుమాస కుసుమ వృద్ధ్యాగతో మదిరామవదోషణో గుణం దర్శితం ముఖం మన్మదయుగావతారేకే అదాహం ప్రకాశం విహస్యాబ్రువం దేవి మధ్యేవ మృత్యుజ కోపం ప్రసీదవార్హసి కామాపరాధైర్దేవం దూషయితుం ఏతాన్నిఖిలస్య కుసుమచాపస్య చాపలాని శరశ్చ నదేవ శేచ్చేవ ముక్తవతి మాం పునః సకుతూహలసా ప్రత్యభాషతయోహం ఆమో వాకో వాకోపి వా కథయని వాకాస్య రూపానీతి తామకం యజిస్మ్యయం దేవి కుతో అస్య రూపమతమనురేవతాహూతశనః తదా హి ప్రకాశయన్ జ్వాలావలీః సంతాపం జనయతి అప్రకటయన్ ధూమపటలమద్రుపాతయతి అదర్శయన్ భస్మరజోనికరం ప్రాణుతావిర్భావయతి న చ తద్భూతమేతావతి త్రిభువనని అవశ్యకర్తవ్యవకారయన్న యాతం యాతి యస్య దివాకో వాస్య భ్రంశతి గృహీత కుసుమకార్ముకో వాణై చలనవంతం అపి విద్యతి
అపి చ అనేనాదిష్టేతానాం కామినీనాం పశ్యంతీనాం చింతయా ప్రియముఖ చంద్రసహస్రాణి సంకటమచ్చరతరం లిఖంతీనాం దయితాకారం అవిస్తీర్ణం మహీమండలం గణకే మహీమండలం గణయంతి వాం వల్లభ గుణాన్ అల్పీయసీ సంఖ్యా శృణ్వంతీం ప్రియతమ కథాం బహుభాషణీ సరస్వతి ధ్యాయంతి వాం ప్రాణ సమసమాగమ సుఖాని రాశి యాన్ కాలో హృదయ శ్యా తిహి అని చెప్పింది. ఆ మాటలు విని ఉప్పొంగిపోయి మనస్సులో అనుకున్న, ఓహో ఈవిడ చంద్రాపీజుణ్ణి వరచింది, ఈ వలపు చాలా దూరం పోయింది. కాదంబరి చాటున మన్మధుడి చిత్తవృత్తి మా రాకుమారుడి ఎడ ప్రసన్నమై గుంటే మరి ఆయన గుణాలకు ఫలితం కనపడినట్లేగా, ఆయన కీర్తితో దిక్కులకు వెళ్ళవేసినట్లే కదా. ఆయన యౌవనం ప్రేమరససాగర తరంగాలలో రత్నవృష్టి కురిపించినట్లే కదా. ఆయన యౌవన విలాసాలతో చంద్రుడిపై పేరు వ్రాసినట్లే కదా. సౌభాగ్య గరిమితో తన వైభవం చాటుకొన్నట్లే లావణ్య జ్యోత్సనాపూరం అమృత వర్షం కురిపించినట్లే ఎన్నాళ్లకు మలయ సమీరానికి సమయం దొరికింది. చంద్రోదయానికి ఎన్నాళ్లకు అవసరం కలిగింది. వసంతానికి తగిన అతను ఎన్నాళ్లకు చిక్కింది. మదిరారస దోషము ఇక గుణమే కాగలదు. ఇక మన్మథ యుగం ప్రారంభమైనట్టు. అలా నేను తలపోసుకుంటూ ఆమెతో గట్టిగా ఇలా అన్నా, ఇలాగైతే దేవి నువ్వు కోపపడాల్సిందేమీ లేదు. ప్రేమ అపరాధాలకు చంద్రాపీడ దేవుణ్ణి దూషించదు. ఇవన్నీ ఆ కాముని ఆగడాలే కాని ఆయనవి కావు అని నేను అనగా, ఎవడా కాముడు, వాడి రూపం ఎలాంటిది అని ఆమె అడిగింది. అప్పుడు అన్నానే, దేవి వాడికి రూపం ఎక్కడమ్మా, అగ్ని నిరాకారం, పైకి మంటలు రేపకనే మార్చేస్తా, కాముడు పొగరాజకనే కన్నీళ్లు తెప్పిస్తా, బూడిద రాల్చకనే తెల్లపరుస్తా, వాడి బాణాలకు అగ్గం కాని జీవం 3 లోకాల్లో లేదు, ఉండదు కూడా. వాడికి భయపడందెవరు, పుష్ప బాణాలతోనే బలవంతులైనా భేదించగలడు. ఈ కామ పిశాచం సోకిన అలదాని ఆకాశమంతా తన ప్రియుడి ముఖాన్ని కనిపిస్తాయి. తన ప్రియుడి ఆకారం చిత్రించడాని భూమంతా చాలదు. తన ప్రియుల గుణగణాలను గణించుకుంటూ ప్రియ కథలు వింటూ ప్రియాగమ సుఖాలను తలచుకుంటూ ఉన్నవాళ్లకే కాలం చాలదు చెల్లి తల్లి అన్నాను. ఆ తర్వాత ఆమె ఏమంది, ఏం జరుగుతుంది రేపు తెలుసుకుందాం. స్వస్తి.